ఓకే, ఈ అప్లికేషన్ ఫీజు అనేది కానిస్టేబుల్కి వచ్చేసి జనరల్ క్యాండిడేట్లు అంటే బీసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 800 రూపీస్గా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 400 రూపీస్గా ఉంటుంది. అదేవిధంగా మరి ఎస్ఐకి ఏ విధంగా ఉంటుంది? ఎస్ఐకి వచ్చేసి మనకు 2018 రిక్రూట్మెంట్ తీసుకున్నా, 2022 రిక్రూట్మెంట్ తీసుకున్నా కూడా ఎస్ఐకి వచ్చేసి 1000 రూపాయలు అనమాట. 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 1000 ప్లస్ మనకి సేమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500, 50% ఉంటుంది అనమాట. నార్మల్గా మనకు టీజీపీఎస్ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు 100 రూపీసే ఉంటుంది అప్లికేషన్ ఫీ. కానీ మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అలాగ ఉంటుంది, సేమ్ 100 ఉంటుంది అని అనుకోకండి. దీనికి 1000, ఎస్ఐకి 1000, పీసీకి 800 ఉంటుంది. ఓకే, ఈ మనం పార్ట్ 1 అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ సర్టిఫికేట్ అంటే పేజ్ నెంబర్ ఎంత అంటే పేజ్ నెంబర్ 8 పార్ట్ 1 గురించి. పార్ట్ 1 అప్లికేషన్ చేసుకునేటప్పుడు మన దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్లు ఏంటివి అనే దాని మీద మనం డీప్ డిస్కషన్. ఎందుకంటే చాలామంది పార్ట్ 1లో చాలా మిస్టేక్లు చేసి మీ ఆ ఫోటో కరెక్ట్ పెట్టలేము, దాని కింద సిగ్నేచర్ కరెక్ట్ లేదు, మేము ఒక రాంగ్ సర్టిఫికేట్ పెట్టినాము అని ఇట్లా మళ్ళీ డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్ట్ 1 ఇది క్లియర్గా అయినండి. ఎందుకంటే మనకు లాస్ట్ టైం 2 times రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా ఇలాంటి అలిగేషన్స్ చాలా వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత కూడా హాల్ టికెట్ మీద మనకు ఫోటో ప్రింట్ రాదు, కొంతమందికి సిగ్నేచర్ ప్రింట్ రాదు. ఎందుకంటే వాళ్ళు అప్లోడ్ చేసే టైంలో క్లారిటీ లేకపోతే వాళ్ళు తీసేస్తారు అనమాట. అవి లేకపోతే మనం ఏం చేస్తాము, మనకి హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఫోటో లేని వాళ్ళకి ఫోటో స్టిక్ చేసి గెజిటెడ్ అటెస్టెడ్ చేయించమని మనకు రూల్స్లో ఉంటుంది. సేమ్ సిగ్నేచర్ కూడా అంతే, సిగ్నేచర్ రాకపోయినా కూడా గెజిటెడ్ అటెస్టేషన్ చేయించాలని ఉంటుంది. సో అవి హాల్ టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అది ఎక్స్ట్రా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మనం అప్లికేషన్ చేసేటప్పుడే ముందుగానే ఫోటో అనేది, సిగ్నేచర్ అనేది, మిగతా డీటెయిల్స్ ఏవైనా సరే క్లారిటీగా చూసుకొని చేయాలి జాగ్రత్తగా. ఓకే, ఇప్పటికి కూడా ఏంటంటే గ్రామీణ స్థాయిలో అభ్యర్థులందరికీ ఒక 10th క్లాస్లో ఒక పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది, డిగ్రీ మెమోలో ఒకటి ఉంటుంది, పాన్ కార్డులో ఒక తీరు ఉంటుంది, అడ్రస్ ఒక తీరు ఉంటుంది. అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. తీరా అవన్నీ మనం చూసుకోము. బోనోఫైడ్లో ఒక తీరు ఉంటుంది. అంటే తీరా మన అప్లికేషన్ వచ్చేసరికి గందరగోళం, ఆగమాగమై అభ్యర్థులు ఇబ్బంది పడుతుంటారు. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేని బేస్ చేసుకొని మీ పేరు మీ అడ్రస్సు ఉంటుందంటే మెయిన్ 10th క్లాస్ మేము 10th క్లాస్ టెన్త్ క్లాసు సర్టిఫికేట్ బేస్ చేసుకునే మీ యొక్క ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ ఎనీ ఐడి ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, ట్రైబల్ ఎస్టీ ఏజెన్సీ సర్టిఫికేట్ కానీ, అంటే దేని డిపెండ్ చేసుకోవాలంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ డిపెండ్ చేసుకునే మీ యొక్క సర్టిఫికేట్స్ చేంజ్ చేసుకోవాలి తప్ప ఎస్ఎస్సి అనేది చేంజ్ కాదు, అది క్లియర్. దాన్ని బేస్ చేసుకొని వేరే చేంజ్ చేసుకోవాలి. తీరా నోటిఫికేషన్ పడ్డాక నాకు తెలియదు ఇంకో కొంచెం టైం మిన్స్ అంటే అంత టైం ఉండకపోవచ్చు. అలాంటి చేంజెస్ తర్వాత చేసుకోవాలనుకుంటే ఎక్కువ టైం తీసుకుంటాం. మనకి అప్లికేషన్ టైం అనేది టైం స్లాట్ అనేది మనకు ఆల్మోస్ట్ 1 month ఇస్తారు, ఎక్కువ ఇయర్. అవును. సో మనం ఆ టైంలో చేసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చేంజెస్ చేయాలన్నా మీకు తెలుసు, ఎక్కడ ఏ ఆఫీస్కి పోయినా కూడా చాలా టైం తీసుకుంటుంది. మనకు 1 weekలో 5 daysలో 2-3 daysలో అయ్యేట్లో అవకాశం కనిపిస్తలేదు. సో అప్పుడు ఇబ్బంది పడితే అనుకుంటే ఏదన్నా ముందుగా సెట్ చేసుకోవడం బెటర్. ఓకే, ఇంకో సమస్య ఉందంటే మేము చదువుకున్న స్కూలు అంటే 1st నుంచి 3rd వరకు చదువుకున్న స్కూల్ మూతపడ్డది, మరి మా పరిస్థితి ఏంది అని మీకు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. చాలా మంది అలిగేషన్, చాలా మందికి డౌట్, క్లారిటీ ఉండదు ఎవరికి. జాగ్రత్తగా ఈ విషయంలో ఏంటంటే గత 3 నోటిఫికేషన్లో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. దీనివల్లనే మన హైదరాబాద్లో ఫేక్ బోనోఫైడ్స్ సబ్మిట్ చేసి ఒక 59 మంది కానిస్టేబుల్ వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి ట్రైనింగ్ పోయి జాబు తెచ్చుకొని డ్యూటీ ఎక్కినాక వాటిని వెరిఫికేషన్ చేసి 59 మంది కానిస్టేబుల్ సరే ఎస్ఐలు ఉన్నారా అనేది అది బయటికి రిలీజ్ చేయరు. ఉండొచ్చు, మేబీ ఒకరిద్దరు ఉన్నా కూడా తప్పే. ఈ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అంటే ఇది ఒక ఆసరా చేసుకోరు. ఎటువంటి నాకు లేదు కదా పోయి అక్కడ ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నా, హైదరాబాద్ రిజర్వేషన్ అంటే ఓపెన్ ఈజీగా 70-80 తక్కువ కట్ ఆఫ్ లో జాబ్ వస్తుంది చాలా మంది ప్లాన్ చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు, కట్టగట్టల పాలవుతున్నారు, చాలా ఇబ్బందుల పాలవుతారు. తర్వాత సొసైటీలో కూడా కొంచెం బ్యాడ్ నేమ్ పడిపోతుంది మనకంటూ. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ టైం ఇప్పుడు ఈ బోనఫైల్ హైదరాబాద్లో తీసుకున్నారు కదా చాలామంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇవి జరిగినాయి, చాలామంది మీద కేసులు అయినాయి, వాళ్ళ మీద ఎంక్వైరీస్ జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. మొత్తం క్లారిటీ ఇంకెవరున్నా కూడా బయటకు వస్తారు. సో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్, ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్లో మాత్రం ఈ బోనఫైడ్ విషయం మీద మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది డిపార్ట్మెంట్. సో వెరిఫికేషన్ చేసే పర్పస్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు ముందస్తు. ఎందుకంటే ఆల్రెడీ రిపీట్ అయినవి 2018 కానీ 22 కానీ ఆల్రెడీ రిపీట్ అయినవి చాలామంది. కాబట్టి ఈ ఫర్దర్గా దీని మీద వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో చాలా జాగ్రత్తగా వాళ్ళు కఠినంగా వివరించే అవకాశం ఉంది. కాబట్టి బోనఫైడ్ విషయంలో మాత్రం అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి.
ఈ బోనఫైడ్ విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో జరిగింది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవేళ మీరు ఏమైద్దిలే మాకు డిపార్ట్మెంట్ ట్రైనింగ్ వరకు పోస్టింగ్ వరకు కూడా అవకాశం ఇవ్వరు, ఏదున్నా ముందస్తుగానే వేరే వస్తారు ఆ టైం. అవును, మాకు డిపార్ట్మెంట్లో మా రిలేషన్స్ ఉన్నారు, మేము మేనేజ్ చేయగలుగుతాం, మాకు ఏం కాదు అని మీరు ఒక అపోహత ఉన్నారు అనుకోండి, ఇది మీకు ఉద్యోగం కదా జైలు పోయే పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఈ మెయిన్ ఇష్యూ ఏంటంటే మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే బోనోఫైడ్స్. ఈ బోనోఫైడ్స్ మనం చదువుకున్న స్కూళ్ళు మూసివేస్తే మనం ఏం చేయాలంటే ఆ స్కూల్ యొక్క యాజమాన్యాలని కన్సల్ట్ అయితే వాళ్ళు ఒక స్కూల్ మూసివేసేటప్పుడు వారి యొక్క రిజిస్టర్ని, వారి యొక్క అథారిటీని వేరే స్కూల్ కిందకి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన క్రమాన్ని ఏం చేస్తారంటే, మీరు పలానా స్కూల్కు మా యొక్క రిజిస్టర్స్, మా యొక్క స్టూడెంట్ డేటా మొత్తం ఒక ఎక్స్ అనే స్కూల్కు ఇచ్చేసినాం, మీరు అక్కడ పోయి ఆ స్కూల్ మీద, అంటే ఆ స్కూల్ నేమ్ మీద మీరు తీసుకోవచ్చు అని కొంతమంది చెప్తుంటారు. కొంతమంది ఇన్స్టిట్యూట్లు అంటే స్కూల్ యాజమాన్యాలు చెప్తుంటారు. ఏంటంటే ఇప్పుడు కొన్ని స్కూళ్ళ యాజమాన్యాలు కొందరు కనిపించకపోవచ్చు, అంటే ఆఘాతంలో పోవచ్చు, లాస్ వచ్చి వాళ్ళు అంధకారంలో పోయి కొందరు కనిపించకపోవచ్చు. దీనికి సలహా ఏంటంటే మన మండల ఎంఈఓ గారిని సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు ఏదైతే సర్టిఫికేట్లు మామూలు ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏం చూస్తారంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ చూస్తారు. రెసిడెన్సీ సర్టిఫికేట్ చూస్తారు కాబట్టి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే అనుమానం ఉన్న వ్యక్తులు, అంటే ఇట్లా బోనోఫైడ్స్ ప్రాబ్లం ఉన్న వ్యక్తులు రెసిడెన్సీ సర్టిఫికేట్ తప్పనిసరి తీసుకోవాలి. మన మండల ఎంఈఓ గారిని సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు బోనోఫైడ్లు తీసుకోవాలి. అంతే తప్ప మన సొంత తెలివి ఉపయోగిస్తే మాత్రం అతి తెలివి జుట్టు వీకది అన్నట్టు సొంత తెలివి అసలు ఉపయోగించలేదు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఏంటంటే, ఇన్ కేస్ మీకు బోనఫైడ్ ప్రాబ్లం ఉంటే మీ స్కూల్ యాజమాన్యాన్ని కన్సల్ట్ అవ్వండి. ఇన్ కేస్ వాళ్ళు కూడా మీకు అందుబాటులో లేని, కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కేరళ నుంచి వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి మనం టచ్లో లేరు అనుకుంటే మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కన్సల్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు. కానీ సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో బోనఫైడ్ విషయంలో మాత్రం. అంటే ఎందుకంటే ఇప్పుడు నా మండలంలో మా స్కూల్ మూసేసారు, నేను ఎంఈఓని అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఎందుకు మాట్లాడాలి, ఎటువంటి నాకు లేదు కానీ హైదరాబాద్ తీసుకుంటా అంటే తప్పు. నువ్వు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద చదివినా కూడా రిజిస్టర్లు అనేది ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటాయి. సో మీ రిజిస్టర్ ఓపెన్ చేసి రిజిస్టర్ ప్రకారం మీకు బోనఫైడ్ రాసిస్తారు. అలాంటి అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ప్రొసీజర్ మాత్రం ఇది, యాజమాన్యం కాకపోతే ఎంఈఓని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు, దాని ప్రకారం వెళ్ళొచ్చు. దాని ప్రకారం ఈ ప్రాబ్లం అయితే ఏముండదు మీకు ఇక్కడ, కానీ జెన్యూన్ గా చేసుకోండి. జెన్యూన్ ఉంటుంది. ఈ బోనోఫైడ్స్ మీద మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ పార్ట్ 1 లో సర్టిఫికేట్లు ఏముంటాయంటే మొబైల్ నెంబర్ అంటే ఇప్పుడు కొందరు అంటే మిస్టేక్లు ఏ విధంగా చేస్తుంటారు అంటే తెలవక చేస్తారు, తెలిసి ఎవ్వరు లేరు. మొబైల్ నెంబర్ అనేది ప్రీమ్స్ కోడ్ పెడతారు, మళ్ళీ పార్ట్ 2 కోడ్ పెడతారు, అంటారు నన్ను సిమ్ చేంజ్ చేసిన, సిమ్ బ్లాక్ అయింది, రీఛార్జ్ అయిపోయాక, అంటే ఇలాంటి పెడుతుంటారు అనమాట. అంటే ఇలాంటి ఓటీపీ ఇష్యూస్ వస్తుంటాయి. బోర్డు కాల్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళని అడగాల్సి ఉంటుంది, అంత ఇదంతా ప్రొసెసర్ ఉంటుంది. అలాంటి రిస్క్ తీసుకోకుండా ఏదైనా ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఏదైనా మిస్టేక్ అయితే మన డీజీపీ రిక్రూట్మెంట్ ఆఫీస్ కాడికి పోతాయి. ఎంత లేని బదులు మనం ఒక రిక్రూట్మెంట్ లా రిజిస్టర్ అయ్యే మొబైల్, దానికి మనం రీఛార్జ్ కానీ, అంటే ఇవాళ బేసిక్ రీఛార్జ్ లేకపోతే ఏ కాల్స్ ఏ మెసేజ్ రావట్లేదు, దాన్ని ఒక 30 days చూసి బ్లాక్ చేస్తారు, అది ఎనీ నెట్వర్క్. అలాంటివి మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోరు. ఇచ్చేటప్పుడు నెంబర్ ఇచ్చేటప్పుడు ఒకటే నెంబర్ మీ పర్మనెంట్ నెంబర్ ఇవ్వండి. అర్థమైందా? ఇది ఒకటి. నెంబర్ అనేది ఆ విధంగా ఉన్నది. సెలక్షన్ ఆఫ్ పోస్ట్ అంటే ఇప్పుడు పోస్ట్ కోడ్ 21 నుండి 28 వరకు పోస్ట్ ఉన్నాయి కదా, ఇందులో మీరు సీక్వెన్స్ అంటే మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ సీక్వెన్స్ పెట్టండి. ఒకవేళ మీరు పెట్టినా కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తుందో ఆ స్కోర్ ప్రకారం మీరు పెట్టుకున్న ఆప్షన్ ప్రకారం గవర్నమెంట్ ఇస్తుంది తప్ప, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు ఒక సివిల్ అనేది 120 కట్ ఆఫ్ అయింది, నాకు వచ్చింది 80 మార్కులే, నేను పోయి సివిల్ కట్ ఆఫ్ నాకు 80 మార్కులు వచ్చి నాకు సివిల్ పోస్ట్ కావాలని నేను ఫస్ట్ ఆప్షన్ పెడితే నాకు ఇస్తారా? ఇవ్వరు. నేను దానికి ఎలిజిబుల్ లేదు కాబట్టి నాకు వచ్చిన 80 మార్కులకు ఏదైతే వస్తుందో ఆ జాబే ఇస్తారు తప్ప, ఎటువంటి నాకు మార్కులు తక్కువ ఉండి ఎక్కువ మంచి పోస్ట్ పెట్టుకుంటే రాదు. మనకు స్కోర్ తగ్గట్టు, మన కేటగిరీ తగ్గట్టు, మన రిజర్వేషన్ తగ్గట్టు, నాకున్న అదరు స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ ఇలా కేటగిరీస్ దాన్ని బట్టి మనకి ఇస్తారు తప్ప, మనం ఏదో తక్కువ మార్కులు వచ్చి పోయి సివిల్ పోస్ట్ పెట్టుకుంటే ఇయట్లా. అది కూడా మీరు క్లారిటీ, దాని మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే అప్లికేషన్ చేసినప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడుతుంటా, అన్న సివిల్ పెట్టాలన్నా, ఏఆర్ పెట్టాలన్నా, బెటాలియన్ పెట్టాలన్నా, ఆ బెటాలియన్ బాగా టైం దొరుకుతుంటా చదువుకోవడానికి, ఏఆర్లో బాగా టైం దొరుకుతుంటా, సివిల్ అసలు టైం ఉండదంటగా, ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంట, కన్వెంట్ ఉంటుంది, ఈ పోస్ట్ ఫస్ట్ పెట్టాలని మీకు అపోహ ఉంటుంది. మీకు ఈ క్లారిటీ అనేది ఫస్ట్ నుంచే ఉండాలి. దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి, ఆ ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. కాబట్టి మేము ఒక్కొక్క దాని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. తర్వాత మళ్ళీ కేటగిరీ వైజ్గా మనం వీడియో చేద్దాము ఫర్దర్గా. సివిల్ జాబ్ ప్రొఫైల్, సిపిఎల్ వచ్చేసి టీజీఎస్పీ,
ఫైర్, ఏఆర్ ఇవన్నీ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని మనం తర్వాత చూద్దాము. అప్పటి వరకు నోటిఫికేషన్ టైం వరకు మనం మీకు క్లారిటీ అంటూ వస్తుంది దాని మీద కూడా. ఓకే, ఈ విషయంలో ఏంటంటే మెయిన్ ఏంటంటే పార్ట్ 1లో ఒక ఫోటో విత్ సిగ్నేచర్ అనేది పర్టికులర్గా మంచిగా ఉండాలి, అంటే క్లియర్గా ఉండాలి. అందులో రిక్రూట్మెంట్ వాళ్ళకు అందులో రిక్రూట్మెంట్ క్లారిటీ లేకపోతే మాత్రం హాల్ టికెట్లు ఇష్యూ చేయరు. అంటే మెయిన్ పార్ట్ 1లో వచ్చే మిస్టేక్ ఏంటంటే ఈ ఒక్క మిస్టేకే, ఈ ఒక్క మిస్టేక్, ఫోన్ నెంబర్ మిస్టేక్, ఈ సర్టిఫికేట్ మిస్టేక్ తప్ప వేరే ఉండదు. ఈ ఎక్కువ రిపీట్ కాకుండా చూసుకోండి. అంటే లేటెస్ట్ ఫోటో, లేటెస్ట్ సిగ్నేచర్ విత్ క్లియర్ ఉండేటట్టు మీరు దాని మీద క్లారిటీ ఉండాలి అంటే తీసుకోవడంలో. ఓకే, మనం పార్ట్ 2కి వచ్చేసరికి ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 1లో ఎగ్జాంపుల్ పార్ట్ 1 మనం ఎగ్జామ్స్ ముందు చేస్తాం, మనం ప్రిలిమ్స్కి ఇచ్చిన సిలబస్ ప్రకారం చదువుతాం, దాంట్లో వచ్చే మార్కుల ప్రకారం మనం పార్ట్ 2 ఏంటంటే పార్ట్ 2 ఏంటంటే ఈవెంట్స్ బిఫోర్ పెడుతుంటారు కాబట్టి పార్ట్ 2 సంబంధించిన సర్టిఫికేట్ అనేది అంటే మనం ఒక కానిస్టేబుల్కు పార్ట్ 2 అనేది మెయిన్ థింగ్ అండి. అంటే అప్లికేషన్ అనేది మెయిన్ థింగ్. అది ఏ విధంగా చేయాలి అంటే ఏ సర్టిఫికేట్లు ఉండాలి అనేది ఇలా డీటెయిల్గా ఉంటుంది. అంటే పార్ట్ 1 ఏంటంటే చాలా లక్షల మంది, సుమారు ఒక నోటిఫికేషన్లో 6 నుంచి 7 లక్షల మంది అప్లికేషన్స్ ఉంటుంది తప్ప అప్పుడు సర్వర్ బిజీ వస్తున్న ఉద్దేశంతో సింపుల్ ఏంటంటే పార్ట్ 1 అనేది మన బేసిక్ ఇన్ఫర్మేషన్, పార్ట్ 2 అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సింపుల్. ఓకే, ఈ పార్ట్ 2లో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఏంటంటే ఎస్ఎస్సి వరకు బోనోఫైడ్స్, ఎస్ఎస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్ బోనోఫైడ్స్, ఇది క్లియర్. మీకు డిగ్రీ అర్హత ఉంటే డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ బోనోఫైడ్లు, ఇది వరకు క్లియర్. ఒక ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్సు, ఇది క్లియర్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏజెన్సీ ఏరియాలు ఉంటాయి. అంటే ట్రైబ్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ట్రైబ్ యొక్క సర్టిఫికెట్, ఏజెన్సీ సర్టిఫికెట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని జనరల్ క్యాండిడేట్లకు స్టేట్ మొత్తం 167.6 అనే హైట్ ఉంటుంది, మెజర్మెంట్ సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. కానీ ఏజెన్సీ ఏరియాల వాళ్ళ క్యాండిడేట్స్కి మాత్రం 160 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. లేడీస్కి నార్మల్ క్యాండిడేట్కి 152 ఉంటుంది. అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళకు 150 సెంటీమీటర్స్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఎస్టీ ఏజెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మరి ఈ తెలంగాణలో ఎవరు ఎలిజిబిలిటీ అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వ్యక్తులందరూ మాకు కూడా ఉంటే బాగుండు, మరి అది ఎవరికి వస్తుందని మీకు డౌట్ ఉండదు. అది ఎవరికి వస్తుంది అంటే ఓకే, ఇప్పుడు ఎస్టీ ఏజెన్సీ ఉన్న జిల్లాలు అనేది మనం డిస్కస్ చేసుకుంటే ఎస్టీ ఏజెన్సీలో ఓన్లీ ఎస్టీలకి అల్లం వల్ల ఎస్సీలకు ఉండదు. అది కూడా మీకు క్లారిటీ ఉండాలి. గిరిజనులు, ఎస్టీలు మాత్రమే దానికి ఎలిజిబుల్. ఏంటంటే ఆ ఎస్టీ యొక్క స్పెషల్ ఏంటంటే ఎస్టీ ఏజెన్సీలకు స్పెషల్ ఏంటంటే ఉన్న 100% పోస్ట్ల 75% ట్రైబ్స్కే, అంటే ఎస్టీ ఏజెన్సీ వాళ్ళకే రిక్రూట్ చేసుకుంటారు. 25 రిమైనింగ్ 25% మాత్రమే జనరల్ క్యాండిడేట్కి అవకాశం ఉంటుంది తప్ప 100% ఉండదు. ట్రైబ్స్కు 75% అవకాశం ఇస్తారు. రిమైనింగ్ 25% జనరల్ క్యాండిడేట్లు అందరూ పోటీ పడతారు. ఈ జిల్లాలు తెలంగాణలో ఎక్కడున్నాయంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఈ కొమరంభీం కావచ్చు, మళ్ళీ మహబూబ్ నగర్ వచ్చేసి నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్ వచ్చేసి ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, ఖమ్మం జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, ఇలా జిల్లాలు, ఈ ఏజెన్సీ ఏరియా జిల్లాలు ఇవి తెలంగాణలో. వీళ్ళు కూడా ఆ జిల్లా మొత్తం కాదు, జిల్లా మొత్తం కాకుండా ఒక మండల కేంద్రంగా ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలని గుర్తించి అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు లేదా ఆ డివిజన్ సంబంధించి ఆర్డీఓ గారు దీన్ని ఇష్యూ చేస్తారు. ఇది ఏజెన్సీకి సంబంధించిన సర్టిఫికేట్ గురించి, ఏజెన్సీ క్యాండిడేట్కి సంబంధించి. ఎందుకంటే మీకు కూడా దీని మీద అవగాహన ఉండాలి. సర్టిఫికేట్లు ఒకటి ఉంది, ఎందుకంటే ఉమ్మడి తెలంగాణ క్యాస్ట్లు కానీ ఇన్కమ్ కానీ అంటే తెలంగాణ తర్వాత ఒకసారి క్యాస్ట్ తీసుకుంటే సరిపోదు, అంతే తప్ప ప్రతిసారి తీయాలని అవసరం లేదు. ఎందుకంటే ఈ రెగ్యులర్ చేసే మిస్టేక్ క్యాండిడేట్స్. ఎందుకంటే నువ్వు ఒక క్యాస్ట్ అప్లికేషన్ పెడితే ఎంత ఒక 200-300 ఖర్చు, తెలకు తీస్తూ ఉంటారు. ఆఫ్టర్ తెలంగాణ అంటే ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఏమని జిల్లాలు 10 జిల్లాలు ఉన్నప్పుడు తీసినాం, ఇప్పుడు 33 జిల్లాలు అయింది, ఒకప్పుడు 31 జిల్లాలు అప్పుడు ఉందంటే తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దాని పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. తెలంగాణ తర్వాత వచ్చిన సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోదు, అంతమించి ఇక అవసరం లేదు. క్యాస్ట్ది ఒక ఇన్కమ్ అంటావా, ఇన్కమ్ది వచ్చేసి మీరు లేటెస్ట్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి తీసుకుంటే సరిపోద్ది, అంతే. ఇన్కమ్ అనేది మనం ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ డెఫినెట్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇన్కమ్ సంబంధించిన మన యాన్యువల్ ఇన్కమ్ వేరీ అవుతుంటుంది కాబట్టి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి మనకి ఇన్కమ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి
వర్కౌట్ ఓకే, ఇప్పుడు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అని అంటుంటే, ఒకటి మన రిజర్వేషన్స్ గురించి, అండ్ ఇప్పుడు జనరల్గా కానిస్టేబుల్ కానీ 22 సంవత్సరాలే ఉంటుంది. కాకపోతే అందరూ ఏదైనా 30 ఉంటుంది అంటే 20 ఉంటుంది అంటే జనరల్ క్యాండిడేట్కి 22 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రిజర్వేషన్ బట్టి ఏజీ రిలాక్సేషన్ ఉంటుంది. అందుకనే క్యాస్ట్ సర్టిఫికేట్ అని అడుగుతారు. ఈ క్యాస్ట్ మీదనే 5 years ఎక్స్టెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అందుకని అడుగుతారు. ఓకే, నాన్ క్రిమిలేయర్ మీద కొంచెం మనం తెలుసుకోవాలి. నాన్ క్రిమిలేయర్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, దీని పర్పస్ ఏంటంటే, నాన్ క్రిమిలేయర్ అనేది గతంలో మనం ఈ 2022 బిఫోర్ నోటిఫికేషన్ వరకు మన యొక్క ఆర్థిక ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 6 lakhs ఉండే. ఏది 2022 కన్నా ముందు నోటిఫికేషన్కి 6 లక్షల వరకు ఉన్న వారు మాత్రం నాన్ క్రిమిలేయర్ ఎలిజిబుల్, వారికి మాత్రం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎబో ఉన్న వాళ్ళందరూ జనరల్ క్యాండిడేట్, వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించనేది దాని యొక్క పూర్తి మీనింగ్ నాన్ క్రిమిలేయర్. ఓకే, కాకపోతే 2022 తర్వాత ఏమైందంటే, దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన నాన్ క్రిమిలేయర్ అనేది ఎక్స్టెన్షన్ చేసింది, 8 lakhsగా చేసింది ఈ నాన్ క్రిమిలేయర్ యొక్క పరిమితిని. దీన్ని దృష్టిలో ఉంచుకొని నాన్ క్రిమిలేయర్ మీద కొంచెం ఒక డౌట్ ఉంది. అది స్వయంగా నేనే ఎదుర్కొన్నా, ఆ సమస్య నేను ఎదుర్కొన్నా కాబట్టి దీని మీద మీకు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. నాన్ క్రిమిలేయర్ అనేది ఏంటంటే, ఆల్రెడీ నేను లాస్ట్ టైం నేను ఎస్ఐకి 2022 నోటిఫికేషన్లో ఎస్ఐకి అప్లికేషన్ చేసినప్పుడు నాన్ క్రిమిలేయర్ నేను కూడా అప్లికేషన్ చేసిన ఎంఆర్ ఆఫీస్కి పోయినా. ఎంఆర్ ఆఫీస్ పోయిన తర్వాత మీరు ఆల్రెడీ కానిస్టేబుల్ లేదా, మీకు నాన్ క్రిమిలేయర్ ఇన్కమ్ కాదు, సరే మీకు ఇన్కమ్కు నాన్ క్రిమిలేయర్ క్లారిటీ ఉండాలి, అది మీరు తెలుసుకోవాలి, ఉపయోగపడుతుంది. నేను చేసిన నాన్ క్రిమిలేయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కాదు, నాన్ క్రిమిలేయర్. ఓకే, నాన్ క్రిమిలేయర్ నేను అప్లికేషన్ చేస్తాను పోయినప్పుడు అక్కడ ఉన్న ఆర్ఐ గారు, ఓకే మీరు ఆల్రెడీ కానిస్టేబుల్ కదా, మీకు నాన్ క్రిమిలేయర్ ఎందుకు వస్తుంది, మీరు ఆల్రెడీ ఎంప్లాయర్ కదా, మీకు ఎలిజిబిలిటీ ఉండదు అన్నారు. ఓకే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకంటూ కొంత అవగాహన ఉంది కాబట్టి, సార్ ఇప్పుడు 8 lakhs కదా 2020 నోటిఫికేషన్ తర్వాత 8 lakhs పరిమితి ఉంది కాబట్టి, నాకుండే శాలరీ నాకు అప్పుడు ఆల్మోస్ట్ ఒక 25,000 బేసిక్ ఉంది. అంటే ఇన్ హ్యాండ్ నాకు ఒక 35,000 వస్తున్నాయి. 35,000 అంటే నాకు ఆల్మోస్ట్ పర్ ఇయర్ ఒక 5 lakhs బిలోనే. మరి నేను 8 లక్షల కన్నా ఆదాయం ఎక్కువ లేదు కదా, నేను అర్హున్నేగా, నాకు ఎందుకు ఇవ్వాలని అడిగిన. ఆ టైంలో వాళ్ళకి క్లారిటీ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అప్పుడు నాకు ఇష్యూ చేసిర్రు. ఒక 1 hour టైం తీసుకొని ఇష్యూ చేసిర్రు. గ్రూప్ బి క్యాడర్ ఆ పై స్థాయికి ఆ రేంజ్లో మనకు శాలరీ ఉంటే మనకు ఆ రిజర్వేషన్కి ఎలిజిబుల్ కాదు, మనం ఆ సర్టిఫికేట్ బెనిఫిట్ కాదనమాట అది పొందడానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ బి క్యాడర్ అంటే అరౌండ్ ఒక 55,000 56,000 నుంచి 60,000 జీతం అట్లా బేసిక్ అలా ఉన్న జాబ్స్కి నెక్స్ట్కి నువ్వు రిజర్వేషన్కి ఎలిజిబుల్ కాదు, నీకు ఆ సర్టిఫికేట్ రాదు. సో అదనమాట నార్మల్గా గ్రూప్ బి క్యాడర్ కంటే కింద ఉన్న బేసిక్ పేకి ఆల్మోస్ట్ అందరికి వచ్చేస్తుంది ఈ సర్టిఫికేట్స్ అనేవి. ఓకే, మనకు ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మనం మాట్లాడే ప్రతి అంశం మీద మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో మేము రెక్టిఫై చేస్తాం. దాని మీద పూర్తి సమాచారంతో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కింద కామెంట్స్లో మీరు రిప్లై ఇచ్చిన తర్వాత మేము రిప్లై ఇవ్వగలుగుతాం దానికి, కామెంట్ చేసిన తర్వాత. ఓకే, సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఆల్రెడీ కానిస్టేబుల్ ఉన్న వాళ్ళు, అంటే ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఎందుకంటే ఇదంతా పార్ట్ 2 సంబంధించి మాట్లాడుతున్నాను. సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఏంటిదంటే, ఆల్రెడీ ఇప్పుడు నేను 2018లో బెటాలియన్ టీఎస్ఎస్పీగా సెలెక్ట్ అయినాం. 2020లో నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను టీఎస్ఎస్పీ కాబట్టి ఒక సివిల్ కోసము, ఒక ఏఆర్ కోసము, ఫ్యామిలీ కన్వెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను అప్లికేషన్ పెట్టుకున్న. సర్వీస్ సర్టిఫికేట్ పెట్టుకుంటే ఉపయోగం ఏందని మీకు ఒక అనుమానం, ఒక సందేహం ఉండొచ్చు. ఎందుకంటే నా ఏజ్ అనేది అయిపోయే అభ్యర్థులు దాన్ని పెట్టుకోవడం వల్ల సర్వీస్ క్యాండిడేట్లకు ఒక 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆఫ్టర్ ప్రొబిషన్ అయిపోయిన తర్వాత నీకు 3 years అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది. అందువల్ల బార్డర్ ఏజ్ ఉన్న కానిస్టేబుల్స్ అంటే బెటాలియన్ కావచ్చు, ఎస్ఆర్ సిపిఎల్ కావచ్చు, వీళ్ళందరూ అప్లికేషన్ పెట్టి సర్వీస్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారు. అందువల్ల సర్వీస్ సర్టిఫికేట్ అనే దానికోసం మేము అప్లికేషన్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎక్స్మెన్లు అంటే ఎక్స్ సర్వీస్ మెన్లు అంటే అది ఆర్మీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ల గురించి మనం మాట్లాడుకుందాం. అది ఎస్ఐకి కానిస్టేబుల్కి అది ఏ విధంగా ఉంటుందంటే, అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు త్రివిధ దళాల నుంచి
సర్వీసు కంప్లీట్ అయ్యి వచ్చిన వ్యక్తులకు అది రన్నింగ్లో అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో కానీ అండ్ ఎగ్జామ్ రిటర్న్లో కానీ ప్రతి దాంట్లో వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. అది పెట్టడం ఆ సర్టిఫికెట్ వాళ్ళకి ఏ సర్టిఫికెట్ ఉండాలంటే ఆ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినాక వాళ్ళకు ఒక ఆర్డర్ ఇస్తారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్, అదనేది మ్యాండేటరీ ఉండాలి. పార్ట్ 2కు అది సబ్మిట్ చేయాలి. పీపీఓ అంటారు. అది సబ్మిట్ చేస్తేనే 1600 కానీ హైట్ కాడ కానీ చెస్ట్ కాడ కానీ వాళ్ళకు మినహాయింపు ఉంటుంది. అది దాని ప్రకారమే నీకు మెయిన్స్ స్కోర్ కానీ తక్కువ వచ్చినా కూడా వాళ్ళు పెట్టుకున్న పోస్టు కేటాయిస్తారు. ఓకే, అది పీపీఓ అంటే అది ఎక్స్ సర్వీస్ సంబంధించింది. ఓకే, ఇంకా ఎంఎస్పి అంటే మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్. మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్ అనేది ఈ స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది కదా, స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు లేటెస్ట్గా అంటే ఆ సర్టిఫికేట్ మీరు గతంలో నేషనల్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు పార్ట్ 2 అప్లికేషన్ చేసే టైంకి మీరు ఆ సంబంధిత మీ స్టేటు యూనివర్సిటీ ఉంటుంది కదండి, స్టేటు స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, అక్కడ మీది లేటెస్ట్గా మీరు ఆ సర్టిఫికేట్ గతంలో పొందారు అని ఆమోదించిన సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి. అలా చేస్తేనే మీకు ఆ రిజర్వేషన్ ఉంటుంది. లేని ఎడల మీకు ఆ రిజర్వేషన్ రాదు. అంటే నేను గత ఒక 10 years బ్యాక్ ఆ నేషనల్ ప్లేయర్ని నేను డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకున్నా, నేను పార్ట్ 2లో నేను పెట్టలేను కానీ నాకు జాబ్ వస్తాయంటే మాత్రం రాదు. మీరు పార్ట్ 2 అప్లై చేసేటప్పుడు వాళ్ళు అంటే రెన్యువల్ ఉంటుంది. ఒక 2 yearsకి వాళ్ళు మీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకునే మనకు వర్తిస్తుంది. నువ్వు అలాంటి అప్లై చేయకుండా వచ్చి డైరెక్ట్ ఇక్కడ నీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మళ్ళీ నాది ఏం చూస్తారులే అని అప్లికేషన్ అదే సబ్మిట్ చేసాను అనుకో, తప్పున పడతావు, నువ్వు మిస్ అయిపోతావు నీకు జాబు. స్పోర్ట్స్ సర్టిఫికేటు ఇప్పుడు అంటే వివాహిత అంటే మన గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు వివాహాలు చేసుకొని భర్త భార్యకు విడాకులు తీసుకున్న తర్వాత స్వతహాగా ఉన్న వివాహిత వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అంటే అలా ఉన్న ప్రతి ఒక్క వివాహితకు రిజర్వేషన్ ఇవ్వరు. దానికంటూ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అది ఏ విధంగా అంటే నువ్వు కోర్టు నుండి సంబంధిత జడ్జిమెంట్ కాపీ ఉండాలి. అంటే మీకు డివోర్స్ అయినవి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేరు, డివోర్స్ అయినట్టు ఒక జడ్జిమెంట్ కాపీ ఉండాలి. మీకు మళ్ళీ పెళ్లి కాలేనట్టు మీ యొక్క సంబంధిత గ్రామానికి మండలం అయితే ఎక్కడ ఉంటారో అక్కడ ఒక అధికారులు మీకు సర్టిఫై చేయాలి. అలా అయితేనే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంతే తప్ప మీ అంతలో మీరు నేను సింగిల్గా ఉంటాను నాకు రిజర్వేషన్ వర్తించంటే అట్లా ఉండదు. డైవర్స్ అని కాదు, మనకు అనివార్య కారణాల వల్ల హస్బెండ్కి ఏమన్నా జరగడం వలన సో దాని తర్వాత ఏం చేయాలి, మనము కోర్టు తోటి మనకు పని లేదు. అలాంటి టైంలో మనం డెత్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. సో ఆ టైంలో మాత్రమే మీకు ఆ వీడియోకి సంబంధించిన రిజర్వేషన్ అనేది పొందొచ్చు. ఓకే, ఇప్పుడు మనకు సంబంధించిన అంశాలన్నీ పార్ట్ 2కి సంబంధించినవి. ఇది పార్ట్ 2కి సంబంధించిన డీటెయిల్ అంశాలు. ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మనం నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్స్ గురించి మనం చర్చించుకుందాం. ఉమెన్ రిజర్వేషన్ అనేది కానిస్టేబుల్కు ఎస్ఐకి 33% ఉంటుంది. అదేవిధంగా ఎలా అంటే ఇప్పుడు సివిల్కు 33% ఉంటుంది, సివిల్కి ఒకదానికే 33% ఉంటుంది. ఏఆర్కు, జైల్స్కు అండ్ ఎక్సైజ్కు వీటికి మాత్రం 10% మాత్రమే ఉంటుంది. ఈ లేటెస్ట్గా జీవో నెంబర్ 85 ప్రకారం ఫైర్ అండ్ ఎస్పీఎఫ్ కూడా మహిళలను 33% తీసుకోవాలని మా తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్గా తీసుకొచ్చిన జీవోలండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఉండి లేడీస్ ఇందులో కూడా వస్తారు. ఎస్పీఎఫ్ ఫైర్ దాంట్లో కూడా లేడీస్ వస్తారు.